ఇటు మొన్న హరీష్ రావు ఈ రోజు కేటీఆర్ ఇక కాంగ్రెస్ కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈరోజు సిట్ ముందుకి కేటీఆర్ అయితే రానున్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట విచారణకు కేటీఆర్ హాజరవుతారు. అయితే నిన్న ఏదైతే నందీనగర్లోని కేటీఆర్కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే పంజాగుట్లో నమోదైన 243 ఆఫ్ 2024 సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఇటు కేటీఆర్కి నోటీసులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర అయితే మనమైతే ఉన్నాము. ఏదైతే మొన్న హరీష్ రావు వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలోని జూబ్లీహిల్స్ పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు కేటీఆర్ వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ టాస్క్ ఫోర్స్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, అందరూ కూడా ఏదైతే భారీ ఎత్తున ఇక్కడ జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా జూబ్లీహిల్స్ చుట్టూ కూడా పూర్తిగా బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు వచ్చేసి ఇప్పటికే హరీష్ రావుని మొన్న 7 గంటల పాటు విచారించారు. అయితే ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ను కూడా విచారించనున్నారు. సుమారు ఈరోజు 11 గంటలకు విచారణ అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వీసీ సజ్జనార్ నేతృత్వంలోని ఏదైతే సిట్ బృందం కూడా ఈరోజు కేటీఆర్ని పూర్తిగా విచారించనున్నారు. అయితే ఈ విచారణలోని చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు, అలాగే ప్రభాకర్ రావుకి, అలాగే కేటీఆర్కి వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మరొక పక్క ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది, అలాగే హరీష్ రావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే హరీష్ రావు విచారణ సమయంలో కూడా సిట్ అధికారులు ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇటు హరీష్ రావుకి ఇవ్వడం జరిగింది. అయితే 2018 ఎన్నికల సమయంలోని ఎన్నికలు అయిన తర్వాత ఏదైతే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు, కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్లు కూడా ఆ డేట్ల ప్రకారం అంటే ఏ డేట్లో అతను ఫోన్ ట్యాప్ అయిందనే దానిపై కూడా పూర్తిగా సమాచారాన్ని ఇటు ముఖ్యంగా హరీష్ రావు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈరోజు కేటీఆర్ విచారణ సందర్భంలో కూడా సిట్ అధికారులు ఏ విషయాలు ప్రస్తావిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇటు కవిత కూడా బీఆర్ఎస్కి రాజీనామా చేసినప్పటికీ కూడా ఇటు కవిత అలాగే తన భర్త ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గతంలో ఏదైతే కవిత కూడా చాలా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ విచారణ కూడా ఇప్పుడు రాజకీయంగా ఒక ప్రకంపనలు సృష్టించే అవకాశం అవుతుంది. అయితే ఇప్పటికే ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తమకు ఎటువంటి సంబంధాలు లేవు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదంటూ కూడా వాళ్ళు ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా ఆ విచారణ అయిన తర్వాత కూడా హరీష్ రావు ఇదే విధంగా స్పందించారు. ముఖ్యంగా ఎటువంటి ప్రశ్నలు లేవు, అడిగిందే అడిగి కావాలని టైం పాస్ చేస్తున్నారు తప్ప ఈ కేసులో ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఎలాంటిది లేదంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లోని బీఆర్ఎస్ భవన్కి కేటీఆర్ అయితే చేరుకుంటారు. కేటీఆర్ చేరుకున్న తర్వాత ఇటు మీడియాతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే రానున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరికీ ఈరోజు విచారణ అంటే హరీష్ రావుకి ఆల్రెడీ విచారణ పూర్తయింది. ఈరోజు కేటీఆర్ విచారణ కూడా పూర్తవుతుంది. అయితే ఇంకా ఇందులో మిగిలింది కేవలం కేసీఆర్ అనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు విచారణ సమయంలోనే వీళ్ళ ముగ్గురు పేర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు అంటే ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అతను ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ఇటు శ్రవణ్ రావు ఒక మీడియా ఛానల్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ అవుతున్నాయి. అయితే ఈ విచారణ సందర్భంగా ముఖ్యంగా కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు, అలాగే కేటీఆర్కి సంబంధించి కూడా సిట్ అధికారులు ఏ విషయాలు ప్రస్తావిస్తారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా ఎస్ఐబికి సంబంధించిన అధికారులు స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. కొంతమంది అరెస్టులు కూడా అయ్యారు, వాళ్ళకి బెయిల్స్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళనే కాకుండా ఇది రాజకీయంగా యూటర్న్ కూడా తీసుకుంది. మన హరీష్ రావు, ఈరోజు కేటీఆర్, రేపు ఎవరనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే స్కామ్లన్నీ బయట పెడుతున్నాం కాబట్టి కావాలని ఏదైతే తమను ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడైతే స్కామ్ బయట పెడతామో ఆ రోజు సాయంత్రానికే నోటీసులు పడుతున్నాయి అని ఇటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కేటీఆర్ విచారణ తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరికి ఈ నోటీసులు జారీ చేస్తారు అనేది అయితే పూర్తిగా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. అయితే ఈరోజు
11 గంటలకు అంటే మరికొద్ది సేపట్లో కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే సిట్ ఎదురైతే హాజరవుతారు. అయితే ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఏమేమి ప్రశ్నలు అడుగుతారు అనేది అయితే మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. రైట్ కుమార్, అటు హరీష్ రావుకి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో సిట్ బృందం ఎప్పుడైతే హరీష్ రావును విచారించిందో ఆ వెంటనే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ నిన్న కూడా కేటీఆర్ అలాగే ప్రెస్ మీట్ పెట్టారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఈ సిట్ బృందం విచారించిన దాని గురించి, అంటే ఈ కేసు ఏంటి, అసలు కేసులో ఏం లేదు, అలాగే హైకోర్టు కొట్టేసిందని ప్రతి ఒక్క అంశం కూడా చెప్తున్నారు. కానీ అటు కాంగ్రెస్ నేతలు కానీ మంత్రులు కానీ ఎవరు దీనిపై స్పందించట్లేదు. అటు సీఎం దావోస్ లో పర్యటిస్తున్నారు, అయినా ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపై స్పందించడం లేదు. ఈవెన్ కార్యకర్తలు కూడా ఎవరు స్పందించడం లేదు. అసలు ఎలా చూడొచ్చు అంటారు కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం? ఎస్ఎంన ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక దశకు చేరుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. పాత సిట్ బృందం అలాగే ఇప్పుడు ఏర్పడిన కొత్త సిట్ బృందం ద్వారా కూడా పూర్తిగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా బ్రేక్ లేదని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఎస్ఐపిలో పనిచేసిన వాళ్ళు మాత్రమే ఈ విచారణలో కొనసాగారు. అయితే ఇప్పుడు రాజకీయంగా యూటర్న్ తీసుకుంది కాబట్టి వరుసగా బీఆర్ఎస్ నేతలకి నోటీసులు వస్తూనే ఉన్నాయి, వాళ్ళు విచారణకు హాజరవుతూనే ఉన్నారు. అయితే మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ అవ్వగానే హరీష్ రావు విచారణ అవ్వగానే కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి ప్రూఫ్స్లో కేవలం కాలయాపన చేయడానికి మాత్రమే, బీఆర్ఎస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ కేసు నడుస్తుందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నిన్న నోటీసులు జారీ చేయగానే సిరిసిల్లలో కూడా కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదే తరహాలోని ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న ఏదైతే స్కామ్స్ అన్నీ కూడా ఇటు హరీష్ రావు నేను బయట పెడుతున్నాం కాబట్టి కావాలని ఎప్పుడైతే ఏదైతే స్కామ్ గురించి మాట్లాడతామో ఆ రోజు సాయంత్రంకే నోటీసులు అయితే జారీలు అవుతాయి, అంతే తప్ప ఈ కేసులో ఎటువంటిది లేదంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా చెప్తూనే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్పై ఎటువంటి ప్రూఫ్స్ లేవంటూ కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కింద మధ్యలో ఫోన్ ట్యాపింగ్ ఉందనేది చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ ఫోన్ ట్యాప్ అయిని, అంటే గతంలో అపోజిషన్లో ఉన్న సమయంలో తమ ఫోన్ ట్యాప్ అయిని, అలాగే రేవంత్ రెడ్డితో పాటు తన అనుచరులు బంధువులు ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన తర్వాత ఈ కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి కూడా ఎస్ఐపిలో ఉన్న ప్రణీత్ రావుతో మొదలు పెడితే రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, ప్రభాకర్ రావు ఇలా వరుసగా విచారణ కొనసాగాయి. ఆ తర్వాత శ్రవణ్ రావును కూడా విచారించారు. అయితే కొంతమంది రాజకీయ నేతలు కూడా విచారించారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు విచారణ తర్వాత, అంటే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు 14 రోజుల కస్టడియల్ విచారణ ఇచ్చింది. అయితే ఈ 14 రోజుల కస్టడియల్ విచారణలో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చినాయి కాబట్టి దాని ప్రకారంగా ఈ నోటీసులు అయితే జారీ అవుతున్నాయి. అయితే ప్రభాకర్ రావు దగ్గర దొరికిన పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నోటీసులు జారీ అవుతున్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ మాత్రం ఏదైతే ఘాటుగానే ప్రతిసారి స్పందిస్తూనే ఉంది. అలాగే ఈ నోటీసులకు సంబంధించి ఏమీ లేదు, కేవలం కాలయాపన కోసమే ఇలాంటి నోటీసులు ఇచ్చి తమను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ నోటీసులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు, ఇటు పోలీసులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే విచారణకు హాజరవుతామంటూ కూడా బీఆర్ఎస్ అగ్రనేతలు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ విచారణ సందర్భంగా ఎటువంటి అంశాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్కి సంబంధించి ఏ నాయకులు కూడా స్పందించట్లేదు. కేవలం గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకే మాట చెప్పారు, చట్టం తన పన్ను తను చేసుకెళ్ళిపోతుంది, అంతే తప్ప ఎవరు దీంట్లో జోక్యం చేసుకోరంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విచారణ సంబంధించి, అంటే ఇప్పటికే హరీష్ రావు అయిపోయారు, ఈరోజు కేటీఆర్ కూడా అయిపోతారు. అయితే రేపొద్దున ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే చెబుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోని అసలు సూత్రధారి ఎవరు అనేది అయితే బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే అసలు బీఆర్ఎస్లో ఎవరున్నారు, అసలు బీఆర్ఎస్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే మరో వ్యక్తులు ఎవరైనా చేశారనేది అయితే ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరు ఫోన్లు కూడా ఇటు మావోయిస్టుల పేర్లతో సేవ్ చేసుకొని దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే మావోయిస్టుల పేర్లు కదలికలు, అంటే మావోయిస్టుల కదలికలకు సంబంధించి అధికారికంగా ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు. అయితే రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు, లాయర్లు ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందరి పేర్లు కూడా ముఖ్యంగా మావోయిస్ట్ లిస్టులో పెట్టి ఈ ఫోన్ ట్యాప్ చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను కూడా దాన్ని బేస్ చేసుకొని పూర్తిగా విచారణ అయితే కొనసాగిస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఈరోజు కేటీఆర్ విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే హరీష్ రావు ఏదైతే అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పారో అలాగే చెప్పిన ప్రతిదీ కూడా పేపర్ మీద రాసుకొని మరీ చెప్పారు.
అయితే ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా సిట్ని ఎదుర్కొంటారనేది చూడాల్సింది. సిట్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోని ముఖ్యంగా సిట్ వేసే ప్రశ్నలు మాత్రం కేవలం ఏదైతే శ్రవణ్ రావుకు, ప్రభాకర్ రావుకు, కేటీఆర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరి ఆదేశాలతోని ఈ ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, ఎవరి ఆదేశాలతోని ఇటు శ్రవణ్ రావుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, శ్రవణ్ రావు నుంచి ప్రభాకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ప్రభాకర్ నుంచి వాళ్ళ కింద స్థాయి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ ఎలా జరిగాయనే దానిపై కూడా పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కేటీఆర్ విచారణ తదనంతరం కూడా కేసీఆర్కి కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అంతర్గతంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నోటీసులకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తున్నా సరే కాంగ్రెస్ మాత్రం ఎటువంటి స్పందన లేదు. కేవలం చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా సైలెంట్గానే ఉన్నారు. అయితే బీఆర్ఎస్లో మాత్రం ఒక్కొక్కరు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారో ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, లేదంటే మరొక వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా స్పందించారు. అయితే ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్లోని ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి మొదటగా ఇక్కడ మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో హరీష్ రావు విచారణ సందర్భంలో ప్రతి గంటకి కార్యకర్తలు రావడం, ఇక్కడ ఏదైతే ధర్నాలు చేయడం లాంటివి జరిగినాయి. కాబట్టి ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా అలాంటి విషయాలు ఏమీ జరగకుండా ముందుగానే పోలీసులు కూడా బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా కేటీఆర్ ఒకళ్ళనే ఏదైతే ఈరోజు విచారణకి అనుమతించే అవకాశం అయితే ఉంది. మొన్న హరీష్ రావుకి సంబంధించిన లీగల్ టీంను కూడా లోపలికి అలౌ చేయలేదు. అలాగే ఈరోజు కేటీఆర్కి సంబంధించి కూడా లీగల్ టీంని ఎవరిని అలౌ చేసే పరిస్థితి అయితే లేదు. కేవలం కేటీఆర్ ఒకళ్ళనే లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉందనే చెప్పొచ్చు.